వచ్చే ముందు ఉరుములు మెరుపులు వచ్చినట్లు, పిడుగులు పడే శబ్దాలు వచ్చినట్టు, రాచరికంలో రాజు వచ్చే ముందు రాజాది రాజా మార్తాండ అని వంది మాగదలు హంగామా చేసినట్లు రాజకీయాల్లోనూ, అంటే అది ఉమ్మడి ఏపీ అయినా తెలంగాణ అయినా, కేసీఆర్ వచ్చే ముందు ఒక అలజడి రేగడం అనేది ఆనవాయితీగా వస్తుంది. గత 20 ఏళ్ళుగా ఇది మనం చూస్తూనే ఉన్నాం. అయితే అధికారంలోకి రాకముందు, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు కూడా, ఉద్యమ సమయంలోనూ కొన్నాళ్ళు కేసీఆర్ సైలెంట్ గా ఉండడం, అదాటున ప్రెస్ మీట్ పెట్టడం, పెట్టే ముందు 1-2 రోజులు భీకర స్థాయిలో హడావుడి చేయడం కేసీఆర్ స్టైల్. కేసీఆర్ వస్తున్నాడట, ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు, ఏ అంశాలు ప్రస్తావిస్తారు, ఇట్లా అట్లా అని ఒక హైప్ క్రియేట్ చేసి అందరి అటెన్షన్ తన వైపు తిప్పుకోవడం ఆయన స్టైల్. అది కాకుండా అంతా ఆదివారం రోజు సెలవు తీసుకుంటే ఆయన మాత్రం ఆదివారం సాయంత్రాలే ప్రెస్ మీట్లు పెట్టి, సినిమాలు కూడా చూడకుండా పబ్లిక్ తమ వినోదాన్ని కూడా పక్కన పెట్టి కేసీఆర్ ప్రెస్ మీట్లనే వినోదాలుగా చూసిన సందర్భాలు గత 20 ఏళ్లలో చాలానే ఉన్నాయి. ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నామంటే, కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా అనే సస్పెన్స్ లో ఆయన అసెంబ్లీకి వచ్చేసారు. బడ్జెట్ ప్రసంగం మొత్తం విన్నారు. మీడియా పాయింట్కి వచ్చి బడ్జెట్ అంతా డొల్లా అని ఓ డైలాగ్ పేర్చారు. ఇక చీల్చి చెండాడతామని అల్టిమేటం కూడా ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ దాకా అంతా ఓకే. మరి ఇప్పుడు బడ్జెట్ పై జరిగే చర్చకు కేసీఆర్ మళ్ళీ అసెంబ్లీకి వస్తారా రారా అనేది మేజర్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పుడు ఒక ముట్టడిలో ఉంది. ఓ పక్కన ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, ఇంకో పక్కన జనంలో సానుకూలమైన రెస్పాన్స్ రావడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లోనే అనుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లోనూ డిపాజిట్లు గల్లంత అయిపోయాయి. ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎంత మొత్తుకున్నా జనం మాత్రం రివర్స్ అటాక్ చేసే పరిస్థితి వచ్చింది. అది నిరుద్యోగుల సమస్య అయినా, ఎమ్మెల్యేల ఫిరాయింపులైనా, అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసింది ఏంది? మరి మీరేమైనా ఉద్యోగాలు ఇచ్చారా? పోనీ ఎమ్మెల్యేలను లాక్కోలేదా? మీరు మిగతా పార్టీల నుంచి ఎమ్మెల్యేలు మీరు గుంజుకోలేదా అనే దగ్గర నుంచి ఎదురుదాడి చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ ఇంకా అనుకూలమైన పరిస్థితి రాలేదు. మరో పక్కన కూతురు జైల్లో ఉన్న ఆమెను ఒక్కసారి కూడా కేసీఆర్ చూడట్లేదు. ఆ విషయం ఇప్పటి వరకు బహిరంగంగానూ కేసీఆర్ మాట్లాడట్లేదు. పోనీ లోక్సభలో కనీసం రిప్రజెంటేషన్ కూడా లేదు. ఏ రకంగా చూసినా బీఆర్ఎస్ ఇప్పుడు దిక్కుతోచిన స్థితిలో ఉంది. సరే, కేటీఆర్ హరీష్ ఇద్దరు జనంలోనే ఉంటున్నారు, గట్టిగానే మాట్లాడుతున్నారు అనుకున్నా అది వాళ్ళకి తప్పని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మేమున్నాం, మాది ఇంకా అయిపోలేదు అనే సందేశం ఇవ్వడానికైనా వాళ్ళు మాట్లాడతారు. కానీ కేసీఆర్ మాత్రం ఒక సానుకూల పరిణామం కోసం, అనుకూలమైన సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రేపు బడ్జెట్ పై జరగబోయే చర్చకు ఆయన హాజరవుతారా? ఆయనే చెప్పినట్లు సభలో కాంగ్రెస్ సర్కార్ను చీల్చి చెండాడతారా అన్నది ఆసక్తి రేపుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ని మళ్ళీ ఫామ్ లోకి తెచ్చేందుకు ఇదే సరైన టైం అని కేసీఆర్ కనుక భావిస్తే ఖచ్చితంగా ఆయన సభలో అడుగు పెట్టడంతో పాటు అధికార పక్షాన్ని కూడా ఎదుకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడు తనకు అనుకూలమైన కాలంలోనే జెండా ఎగరేసి చెలరేగిపోయిన నాయకుడు. అనుకూలించని సమయాల్లో భంగపడాలని ఆయన ఎప్పుడు అనుకోడు. అంటే నవ్వేటోడు ముందు జారిపడదని సార్ చెప్తుంటాడు కదా, ఆయన చెప్పడమే కాదు, దాన్ని ఆయన ఆచరిస్తాడు కూడా. అంటే ఈ లెక్కన కంబ్యాక్ ఇచ్చేందుకు కరెక్ట్ టైం అని గనక కేసీఆర్ భావిస్తున్నారా లేదా అనేది ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే తెలిపోతుంది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.